హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తిరుపతి సిరీస్లో చెప్పాను కదా, దివ్యానుగ్రహ హోమం గురించి చెప్తాను అని. మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నామండి. ఆన్లైన్లో 1600 పడుతుంది. ఆఫ్లైన్లో మనము మార్నింగే వెళ్ళి అలా క్యూ లైన్లో తీసుకుంటే 1000 పడుతుంది. ఆ మిగిలిన 600 దర్శనంకి వెళ్తాం కదా, హోమం అయిపోయిన తర్వాత ఆ టైంలో పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ లగేజెస్, ఫోన్స్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి, అలో చేస్తారు. కాకపోతే మగవారైతే పంచ కంపల్సరీ, ఆడవారైతే డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకోవాలి. ఇంకా మినిమం అంతేనండి, ఇంకా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇది సప్త గోశాల లో జరుగుతుంది. ఇది అలిపిరి మెట్లు ఉంటాయి కదా, పక్కనే ఉంది లెఫ్ట్ సైడ్లో. 8:30కి ఓపెన్ చేస్తారు. 8:30 నుంచి 8:30కి రిపోర్టింగ్కి ఇవ్వాలి. 8:30 నుంచి 9 కల్లా హోమం స్టార్ట్ చేసేస్తారు. 11 కల్లా హోమం కంప్లీట్ అయిపోతుంది. 11కి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ, పూజారులు అందరూ మనకి ఎలా వెళ్ళాలి, దర్శనానికి ఏం చేయాలి అనేది క్లియర్గా చెప్తారండి. ఇక హోమం ఎలా జరిగింది అనేది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మంత్రాలు అంతా ఎందుకు చేస్తాము అనేది అన్ని చెప్తా చేశారు. మీరు కూడా హోమం చూడండి. మెయిన్ పూర్ణాహుతి ఉంది, అది మాత్రం మిస్ అవ్వద్దు. वक्षपेणे मधुभूषेण भूषयन्ते स्वकार्या प्रत्यक्षारस्मरितमहिमा प्रार्थनेन प्रजानां श्रेयोमूर्तिं श्रेयमधरणत्वां शरण्यां प्रपद्ये भगवान सर्वकर्मणः ఆచార్యవర్యులు స్వామివారికి రక్షా సూత్రాలు దానం చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి.
వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద శ్రీరమణ గోవింద శ్రీరమణ గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాద్యాసిత వక్షసం సిద్ధతే వరుసలో నిలబడి పూజారులు కూర్చుంటారండి. వాళ్ళ దగ్గరగా వెళ్తుంటే అక్షంతలు, స్వామివారి రక్ష తాడు అన్నీ మనకిస్తారు. మనం ముందే టికెట్ ప్రింట్ తీసుకోవాలండి. ఆ ప్రింట్ మీద వెళ్ళేటప్పుడు మన హోమం అటెండ్ అయినట్టు స్టాంప్ వేయించుకోవాలి. ఆ స్టాంప్ వేయించుకుంటేనే మనకి దర్శనం కూడా ఎక్కడ ఉంటుందో వాళ్ళే చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.